హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నా. సో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫీ రియంబర్స్మెంట్ గురించి. ఏపీ ఫీ రియంబర్స్మెంట్ 2025-2026 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ గురించి నేనైతే ఒక అప్డేట్ చెప్పబోతున్నా. సో ప్రతి ఒక్కరు కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. ఈ వారంలో జనవరి 19th రోజు ఈ వారంలో ఫీ రియంబర్స్మెంట్ 1 ఇన్స్టాల్మెంట్ మనీ పడతాయా లేవా అని చెప్పి. సో దాని గురించి నేను చెప్తాను. అంతేకాదు, ఇప్పుడు మీరు జ్ఞానభూమి పోర్టల్లో ఏదైతే మీకు స్టేటస్ ఉందో ఆ స్టేటస్ తాలూకా అప్డేట్ అయితే వచ్చింది. సో చాలా మందికి అప్డేట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు ఓటీఏ కంప్లీటెడ్ అని వచ్చేది, వారందరికి కూడా ఇప్పుడు సక్సెస్ అని వచ్చింది. సో ఆ రెండు విషయాల గురించి చెప్తాను. అంతేకాదు, పాత రీఎంబర్స్మెంట్ ఇంతకుముందు మనం ఏదైతే చేశారో దాని తాలూకా వెరిఫికేషన్, ఆ ఫీ రియంబర్స్మెంట్ గురించి 2023-2024 ఈ అకాడమిక్ ఇయర్ గురించి సంబంధించిన ఒక అప్డేట్ కూడా చెప్తాను. సో అన్నిటి గురించి కమెంట్స్ అయితే వస్తున్నాయి నాకు డైలీ. బట్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అప్డేట్ లేకుండా మనం ఎలాంటి వీడియోస్ చేయం, మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఇన్స్టాగ్రామ్లో నాకు 25K+ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో అందరూ కూడా మన కంటెంట్ చూస్తారు. సో ఇంతమంది చూసిన కంటెంట్కి మనం ఫేక్గా ఎలాంటి పడితే అలాంటి కంటెంట్ ఇవ్వకూడదు. సో వ్యాలిడ్గా గవర్నమెంట్ నుంచి అప్డేట్ ఉంటే తప్ప మనం ఎలాంటి కూడా మనం తప్పుగా చెప్పం. సో ఇప్పుడు క్లియర్గా డీటెయిల్గా చెప్పబోతున్నా ఫీ రియంబర్స్మెంట్ గురించి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. సో ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే, సో మీ అందరికీ కూడా తెలుసు నా గురించి. సబ్స్క్రైబర్ కాకపోయినట్టయితే వీడియో చూడండి, యూస్ఫుల్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు విషయానికి వచ్చేసరికి చాలా మందికి అప్డేట్ అవుతుంది స్టేటస్ అనేది. అంటే ఇంతకుముందు ఓటీఏ కంప్లీటెడ్ అని వచ్చేది. సో వారందరికీ కూడా ఇప్పుడు సక్సెస్ అని వస్తుంది. అంటే వీరందరికీ కూడా ఎలిజిబుల్ అయినట్టే. 2025-2026 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన వారందరికీ కూడా మ్యాక్సిమం డబ్బులు అయితే పడతాయి అనమాట. అయితే ఈ వారంలో పడతాయా, నెక్స్ట్ వారంలో పడతాయా అనేది ఎగ్జాక్ట్ డేట్ అయితే మన దగ్గర లేదు. బట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా రావాలి అప్డేట్లో స్టేటస్ అయితే. సో అది చెక్ చేసుకోండి. జ్ఞానభూమి వెబ్సైట్ లాగిన్ చేసి, సో వెబ్సైట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. సో క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఓటీఏ కంప్లీటెడ్ అని వచ్చినా కూడా మీకు కొన్ని రోజులు వెయిట్ చేయండి. సో సక్సెస్ అనే వస్తుంటుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఈ రెండు స్టేటస్ల గురించి ఇది ఒక క్లారిటీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అదర్ స్టేట్ స్టూడెంట్స్ చాలామంది నాకు కమెంట్ పెడుతున్నారు. అంటే మాకు అదర్ స్టేట్స్ స్టూడెంట్స్ అండి, మాకు లాస్ట్ చాలా ఒక అకాడమిక్ ఇయర్ అయితే మనీ పడలేదు, బట్ మాకు ఎలాంటి అప్డేట్ ఏదైనా ఉందా అని చెప్పి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కోసం ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదండి మనకి. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీ ఎన్బిఎం పోర్టల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సక్సెస్ అని వచ్చినట్టయితే మీకు కూడా సేమ్ మన స్టేట్ వాళ్ళలాగానే, అంటే అదర్ స్టేట్స్లో చదువుతున్న విద్యార్థులు, ఏపీ స్టేట్ సంబంధించిన వాళ్ళు, సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. బట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదండి. లాస్ట్ టైం మనకు వచ్చిన అప్డేట్ 3 months బ్యాకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన అప్డేట్ అయితే అసలు రాలేదు. సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇది ఒక క్లారిటీ అనమాట. ఎందుకంటే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. సో వారందరి గురించి ఇది ఒక క్లారిటీగా చెప్తున్నా. నా ఇప్పుడు పాత ఎప్పుడైతే చాలామంది వెరిఫికేషన్ చేశారు కదా, అంటే కాలేజ్ ఫీజు సొంత డబ్బులతో కట్టుకున్నవారు, వారందరికీ కూడా ఇప్పుడు అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. అదేంటంటే వీలైనంత త్వరగా మీకు అందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు అనేవి క్లియర్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. బట్ అది ఎప్పుడు అని చెప్పి ఎగ్జాక్ట్ డేట్స్ అయితే రాలేదండి. బట్ ఇప్పుడైతే 2025-2026 ఈ అకాడమిక్ ఇయర్ చదువుతున్న వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయి. సో మీరు అందరూ కూడా వెయిట్ చేయాలి. వీళ్ళైతే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంది గవర్నమెంట్కి. సో ఫస్ట్ ప్రయారిటీగా వీళ్ళకి డబ్బులు పడతాయి. ఈ అకాడమిక్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. నా ఇప్పుడు 2025లో పాస్ అవుట్ అయిన విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు నుంచి డబ్బులు పడ్డాయి. ఇంకా మీకు డబ్బులు పడకపోయినట్టయితే ఒకసారి మీ కాలేజ్ మేనేజ్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నా ఇప్పుడు ఇదన్నమాట. ఈ 3 విషయాల గురించి నేను క్లియర్గా చెప్దాం అనుకున్నా. అండ్ చాలామంది ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఫేక్ వీడియోస్ అయితే చాలా వస్తున్నాయి. ఈ ఒక్క పని చేస్తే చాలా డబ్బులు పడతాయి అని చెప్పి. సో వాళ్ళందరూ అలాంటి వీడియోస్ చూసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, మీ బుర్ర పాడు చేసుకోకండి. సో మన ఛానల్లో అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తానండి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా ఖచ్చితంగా చెప్తాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో యూస్ఫుల్ అయింది అనుకున్నట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మన ఛానల్, Shivu7 పేజ్ ఇక్కడ కనిపిస్తుంది. సో మన స్టేట్ వైడ్ ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా, సాఫ్ట్వేర్ జాబ్, గవర్నమెంట్ జాబ్స్,
ఫ్రీ రిసోర్సెస్, సర్టిఫికేషన్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంటే, ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తుంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను తెలియజేస్తుంటాను. సో జై హింద్.